వరహమతుల్లాహి వబరకాతుహు. రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత, మరియు నారా లోకేష్ గారు, వారిద్దరికీ నమస్కరించి చెప్పడం ఏమంటే, సామాజిక న్యాయం ఎంతో అవసరం. అన్ని సామాజిక వర్గీయులకు ఏ విధంగా న్యాయం జరగాలో ఆ సామాజిక న్యాయం అనేది మైనారిటీలకు అవసరం, ఎంతైనా అవసరం ఉన్నది. ఒకప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు ఏం చెప్పారంటే, మైనారిటీలు రాజకీయంగా ఎదగాలని చెప్పారు. ఎదగాలంటే రాజకీయ పార్టీలు మైనారిటీలకు సముచిత స్థానం కల్పించాలి. అదేవిధంగా ఇంతవరకు ఏ ఒక్క మైనారిటీ ఎమ్మెల్సీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి లేరు. దయచేసి మా అమీర్ బాబు గారి చేసిన సేవలు, ఆ సేవలను గుర్తించి గత 30 ఏళ్ల నుంచి ఎంతో కష్టపడుతున్నారు. ఆ రోజుల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయనపై 30 కేసులు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఆ రోజు మేయర్ అభ్యర్థి దొరకకపోతే మేయర్గా నిలబడినప్పుడు 8 మంది కార్పొరేటర్లను గెలిపించగలరు చంద్రబాబు అమీర్ బాబు గారు. అప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉండి ఎన్నో అవసరాలు పడాడు అతను. అదేవిధంగా గతంలో 2019లో ఎలక్షన్కు నిలబడారు ఆయన. కానీ ఆ రోజుల్లో తెలుగుదేశం గాలి రాలేదు. అప్పుడు అతిరథ మహారథులు ఓడిపోయారు. కానీ అదే 24లో అమీర్ బాబు టికెట్ ఇచ్చి ఉంటే తప్పకుండా గెలిచి ఉండే వ్యక్తి. కానీ మైనార్టీ అంట ఉన్నప్పటికీ ఒక నాన్ మైనార్టీకి ముస్లిం అందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించారు. అంటే అక్కడ నాన్ మైనార్టీ ఉన్నప్పటికీ కూడా మైనార్టీలు అందరూ గెలిపించారంటే తెలుగుదేశం పైన ఉన్న అభిమానం చెప్తున్నాం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మన అమీర్ బాబు గారికి ఈ ఎమ్మెల్సీ స్థానం కల్పించాలని మేము కోరుకుంటున్నాము. యునైటెడ్ ముస్లిం ఫోరం జనరల్ సెక్రటరీగా నేను కోరడం ఏమంటే, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించాలి, సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం ఎంతనే ఉన్నది కోరుకుంటున్నాము. అదేవిధంగా యువ నాయకులు గారు మన నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరూ కలిసి అమీర్ బాబుకు ఈ ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానం కల్పించాలని మరీ కోరుచున్నాము. చివరినప్పుడే రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా గెలుపుకు ఎంతో ఉపయోగపడతారు. మైనార్టీలు అందరూ మీ పైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం నిలబెట్టుకోండి. మా పైన అభిమానం ఉండాలి. మైనార్టీలకు తప్పకుండా మీరు ఎమ్మెల్సీ స్థానం కల్పిస్తారని మరీ కోరుకుంటూ ఉన్నాం.